హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా CS6 ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 21st క్లాస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాస్లో మనం బ్రష్ టూల్కి సంబంధించిన చాలా ఆప్షన్స్ చూసాం. ఈరోజు వచ్చేసరికి స్టాంప్ టూల్ సంబంధించిన ఆప్షన్స్ చూద్దాం. ఓకే, అంతకుముందు మనం ఫోటోషాప్లో అసలు స్టాంప్ టూల్ ఎలా యూజ్ అవుద్దో చూద్దాం. ఫోటోషాప్లో స్టాంప్ టూల్ షార్ట్కట్ ఎస్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి స్టాంప్ టూల్ వచ్చింది. నెక్స్ట్ ఆల్ట్ పట్టుకొని మనం ఒక ఏరియా అంటే స్కిన్ తీసుకొచ్చి నాకు పింపుల్ ఉన్న చోట రీప్లేస్ చేసా. అలాగా మళ్ళీ ఆల్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తున్నా. అలా మనం రీప్లేస్ చేసుకోవచ్చు ఫోటోషాప్లో. నెక్స్ట్ సేమ్ మెథడ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా ఒక వీడియో ఫైల్ మీద ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. దీనికోసం ప్రాజెక్ట్ ప్యానల్లో ఒక ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. డబుల్ క్లిక్, ఓపెన్. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్. ఇది వచ్చేసరికి ఒక హిమాలయ అడ్వర్టైజ్మెంట్, పింపుల్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. ఇందులో నాకు కావాల్సిన పార్ట్ వరకు తీసుకుంటున్నా. ఓకే, చూడండి, పింపుల్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇందులో. ఓకే, ఇక్కడి నుంచి తీసుకుందాం. దీనికోసం ఎడిట్లో స్ప్లిట్ లేయర్, ఫస్ట్ వన్ డిలీట్. నెక్స్ట్ ఎక్కడ వరకు అయితే మనకి ఓకే ఇక్కడ దాకా కావాలి నాకు. ఇది కూడా ఎడిట్లో స్ప్లిట్ లేయర్, బ్యాక్ ఉన్న లేయర్ డిలీట్. ఓకే, నెక్స్ట్ మనకి టైమ్ లైన్ ఇండికేటర్ అన్నాం. ఇది ఇక్కడ లాస్ట్ ఫ్రేమ్లో పెట్టుకొని ఎన్ క్లిక్ చేయగానే ఎన్ పాయింట్. నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర పెట్టుకొని బి అనగానే బిగినింగ్ పాయింట్. నెక్స్ట్ పైన ట్రిమ్ కామ్ టు వర్క్ ఏరియా. ఓకే, మనకు వర్క్ ఏరియాలో మనకు కావాల్సిన ఫుటేజ్ వచ్చింది. ఇప్పుడు స్టాంప్ టూల్ యూజ్ చేసి ఇది ఎలా రిమూవ్ చేయొచ్చో చూద్దాం. ఓకే, స్టాంప్ టూల్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి స్టాంప్ టూల్ తీసుకున్న తర్వాత ఇక్కడ డబల్ క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు లేయర్ విండో ఓపెన్ అవుద్ది. ఇందులో మనం వర్క్ చేయొచ్చు. ఇప్పుడు నేనేంటంటే ఫస్ట్ బ్రష్ సెట్ చేసుకుంటున్నా. సేమ్ బ్రష్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. అందులో నాకు ఓకే హార్డ్నెస్ ఓకే, మొత్తం ఓకే. ఆల్ట్ పట్టుకొని అంటే కొంచెం కంట్రోల్ పట్టుకొని సైజ్ తగ్గించుకుంటున్నా. ఇక్కడ మనం డయామీటర్ అయినా తగ్గించుకోవచ్చు, లేదా కంట్రోల్ లెఫ్ట్ మౌస్ బటన్తో కొంచెం తగ్గించుకుంటున్నా. నెక్స్ట్ ఆల్ట్ పట్టుకొని ఈ ఏరియాలో క్లిక్ చేస్తున్నా. ఓకే, మీరు ఆల్ట్ పట్టుకోగానే ఒక ఐకాన్, ఒక సింబల్ వస్తుంది చూడండి, అంటే మనకు కాపీ చేసుకోవడానికి వచ్చింది. ఇప్పుడు ఆల్ట్ పట్టుకున్న తర్వాత ఈ సింబల్ వచ్చిన తర్వాత ఈ ఏరియాలో క్లిక్ చేసామనుకోండి, అది ఆటోమేటిక్గా కాపీ అయిపోద్ది. ఇప్పుడు నాకు కావాల్సిన ఏరియాలో పేస్ట్ అంటున్నా. ఓకే, వచ్చింది. ఇప్పుడు ఏంటంటే దీంతోపాటు మనకి టైమ్ లైన్లో చాలా ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. ఓకే, మనం తీసుకుంది ఏంటి, క్లోన్ 1. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే క్లోన్ 1 కింద పాత్ అనే ఆప్షన్ ఉంది. దానికి ముందు ఒక వాచ్ ఉంది చూడండి. ఇదేంటంటే కీ ఫ్రేమ్ సెట్ చేసుకోవడం కోసం. నేను ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చి ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఒక కీ ఫ్రేమ్ వచ్చింది. ఓకే, ఇక్కడ నేనేంటంటే స్పీడ్గా మనకు కొంచెం తొందరగా చేయడానికి నెక్స్ట్ ఒక 5 ఫ్రేమ్స్కి వెళ్ళి క్లిక్ చేస్తాను. నెక్స్ట్ 5 ఫ్రేమ్స్కి వెళ్ళి క్లిక్ చేస్తాను. మనం ఆల్రెడీ కాపీ తీసుకున్నాను కాబట్టి జస్ట్ క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇక్కడ అప్లై అయిపోతుంది. ఇక్కడ ఉన్న పార్ట్ వరకు మనకి ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఒక 5 ఫ్రేమ్స్కి వెళ్ళి క్లిక్, 5 ఫ్రేమ్స్ క్లిక్. నెక్స్ట్ లాస్ట్ ఫ్రేమ్కి వెళ్ళిపోయి క్లిక్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసుకుందాం. పేజ్ డౌన్. ఓకే, బాగానే వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే మధ్యలో కూడా ఒకసారి క్లిక్ చేసుకున్నాను, అంటే 2 కానీ 3 కానీ ఫ్రేమ్స్ దగ్గర పెట్టుకొని మళ్ళీ ఒకసారి క్లిక్ చేసాం అనుకోండి, క్లియర్గా వచ్చింది. మన స్టాంపింగ్కి ఈ ప్రాసెస్ స్పీడ్గా అవుతుందన్నమాట. ఓకే, కొంచెం సైజ్ పెంచుకుంటున్నా. ఓకే, ఓకే, బాగానే ఉంది. చూడండి, ఫ్రేమ్ బై ఫ్రేమ్, పేజ్ అప్, పేజ్ డౌన్. మనకి ఇక కింద పాత్ ఆప్షన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పెయింట్లో మీరు యూజ్ చేసింది ఏంటంటే కాన్స్టెంట్ అనే ఆప్షన్, ఇది మనం యూజ్ చేసాం. నెక్స్ట్ సింగిల్ ఫ్రేమ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఇది తర్వాత క్లాస్లో నేను ఈ సింగిల్ ఫ్రేమ్ యూజ్ చేసి మనం వర్క్ ఎలాగ చేయొచ్చు, అది కూడా మూవీలో ఒక ఫైల్ తీసుకొని వర్క్ చేసి చూపిస్తా. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్.